హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు జేఏ స్టడీస్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో మనము కరెంట్ అఫైర్స్ గురించి డిస్కషన్ చేసుకోబోతున్నాం. గమనించండి, కరెంట్ అఫైర్స్ సంబంధించిన బిట్స్ అనేది ఈ వీడియోలో డిస్కషన్ చేసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఒక 10 బిట్స్ అనేది ఈ వీడియోలో మనం చూస్తున్నాం. గమనించండి. మీరు కానీ నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. క్రింది వాక్యాలను గ్రహించుము అని అడిగారు. చూడండి, ఈ క్రింది వాక్యాలను గ్రహించుము. 2025 జనవరి 15న ముంబైలోని నేషనల్ డాక్ యార్డ్ ఒకేసారి 3 యుద్ధ నౌకలను ప్రారంభించారు. ఎవరంటే ప్రధాని నరేంద్ర మోడీ. చూడండి, 2025 జనవరి 15న ముంబైలోని నేవల్ డాక్ యార్డ్లో ఒకేసారి 3 యుద్ధ నౌకలను ప్రారంభించారు నరేంద్ర మోడీ గారు. నెక్స్ట్, అందులో యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి మరియు జలంతర్గామి ఐఎన్ఎస్ వాగ్షీరు ఉన్నాయి. యుద్ధ నౌకలను రష్యా సహకారంతో, జలత్గామిని దక్షిణ కొరియా సహకారంతో మేక్ ఇన్ ఇండియా పద్ధతిలో నిర్మించారు. ఈ పై వాక్యాలు ఏది సరైనవి అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఏ మరియు బి, ఏ బి మరియు సి, ఏ మరియు బి, ఏ మరియు సి అని అడుగుతున్నారు. ఈ పై వాక్యాలు ఏది కరెక్ట్ అంటే ఏ మరియు బి కరెక్ట్ అనమాట. ఆన్సర్ ఈస్ థర్డ్ వన్. చూడండి, అవేంటి. 2025 జనవరి 15న ముంబైలోని నేవల్ డాక్ యార్డ్లో ఒకేసారి 3 యుద్ధ నౌకలను ప్రారంభించారు నరేంద్ర మోడీ గారు. ఇది కరెక్ట్ అనమాట. అందులో యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి మరియు జలంతర్గామి ఐఎన్ఎస్ వాగ్షీర్లు ఉన్నాయి. ఈ రెండు కరెక్ట్ అనమాట. ఏ మరియు బి ఆన్సర్. నెక్స్ట్, నాసా పార్కర్ సోలార్ ప్రోబ్కి సంబంధించిన ఈ క్రింది ప్రతిపాదనలను పరిగణించుము. ఇది చూడండి. 2024 డిసెంబర్ 24న పార్కర్ సోలార్ ప్రోబ్ వ్యోమగా నౌక సూర్యుడికి అత్యంత చేరువుగా వెళ్ళి అక్కడ నుంచి సురక్షితంగా వెలుపలికి వచ్చింది. బి, కరోనా పొరపై 7 సంవత్సరాల పాటు పరిశోధన చేయడమే లక్ష్యంగా 2018లో ఈ సోలార్ ప్రోబ్ని ప్రయోగించారు. ఈ వ్యోమగా నౌక 2020 ఏప్రిల్ 8న తొలిసారిగా కరోనా పొరలోకి ప్రవేశించింది. ఈ సోలార్ ప్రోబ్ 2000 డిగ్రీల ఫారెన్హీట్ వరకు ఉష్ణోగ్రతను తట్టుకుంటుంది. సరైన సమాధానాన్ని ఎంపిక చేయండి అన్నాడు. చూడండి, వీటి సెంటెన్స్ ఇచ్చేసి ఈ సెంటెన్స్లో సరైనది ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్లో ఏ మరియు బి, ఏ బి మరియు బి, డి, సి మరియు డి, ఏ సి మరియు డి అని అడుగుతున్నారు. చూడండి, సో ఆన్సర్ వచ్చేసి ఏ మరియు బి. ఫస్ట్ వన్ ఆన్సర్. ఫస్ట్ వన్ అంటే ఏ చూడండి, ఏ అంటే ఇది, బి అంటే ఇది. చూడండి, 2024 డిసెంబర్ 24న పార్కర్ సోలార్ ప్రోబ్ వ్యోమగా నౌక సూర్యుడికి అత్యంత చేరువుగా వెళ్ళి అక్కడ నుంచి సురక్షితంగా వెలుపలోకి వచ్చింది. ఇది కరెక్ట్. నెక్స్ట్, కరోనా పొరపై 7 సంవత్సరాల పాటు పరిశోధన చేయడమే లక్ష్యంగా 2018లో ఈ సోలార్ ప్రోబ్ని ప్రయోగించారు. సో ఈ రెండు సెంటెన్స్ కరెక్ట్ కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఏ మరియు బి. అర్థమవుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్, థర్డ్ వన్. చూడండి, క్రింది వాక్యాలలో ఏది ఒప్పు ఏది తప్పు అని అడుగుతున్నారు. చూడండి, ముందు వాక్యాలు చూద్దాం. జనవరి 6న గుజరాత్లో తొలి హెచ్ఎంపివి వైరస్ కేసు నమోదైంది. ఈ వాక్యాలలో కింద ఇచ్చిన వాక్యాలు ఏది ఒప్పు అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. గమనించండి. జనవరి 6న గుజరాత్లో తొలి హెచ్ఎంపివి వైరస్ కేసు నమోదైంది. నెక్స్ట్ ఆప్షన్ హెచ్ఎంపివి అనగా ఏంటంటే హ్యూమన్ పెట్యూని వైరస్ అని అడుగుతున్నారు. హెచ్ఎంపివిని మొదటిసారిగా 2001లో గుర్తించారని అడుగుతున్నారు. ఈ వ్యాధి లక్షణాలు చర్మంపై మొత్తం బొబ్బలు ఏర్పడి వారం రోజుల్లో ప్రాణాపాయంగా మారుతుంది అని అడిగారు. పై వివరించిన ప్రతిపాదనలు ఏవి సరైనవి అని అడిగారు. ఆప్షన్స్ చూడండి, బి, సి మరియు డి అన్నారు. బి మరియు సి, ఏ, బి మరియు సి, ఏ, బి మరియు సి, డి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ ఇలా ఇచ్చారనమాట. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ ఫ్రెండ్స్. ఏ, బి మరియు సి అనమాట. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏ మరియు బి, సి. అవేంటియో చూడండి. జనవరి 6న గుజరాత్లో తొలి హెచ్ఎంపివి వైరస్ కేసు నమోదైంది. ఇది ఎప్పుడు హెచ్ఎంపివి వైరస్ కేసు అనేది గుజరాత్లో ఎన్నో తేదీన నమోదైందంటే జనవరి 6వ తేదీన. అదేవిధంగా దాని అబ్రివేషన్స్, అదేవిధంగా అది ఎప్పుడు గుర్తించారు అనేది అడిగారనమాట. సో ఏ, బి మరియు సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, క్రింది వాక్యాలను పరిగణించుము. చంద్రుడి అన్వేషణలో భాగంగా స్పేస్ ఎక్స్ జనవరి 17న కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి బ్లూ హోస్ట్ 1 హాకుటో R2 అనే లోనర్ ల్యాండర్లను ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ప్రయోగించింది.
బి ప్రపంచంలోని అత్యధిక వేగంతో గంటకు 450 కిలోమీటర్లతో ప్రయాణించే బుల్లెట్ రైలును దక్షిణ కొరియా 2024 డిసెంబర్ 29న ఆవిష్కరించింది. పై వాక్యాలలో ఏది సరైనది అని అడుగుతున్నారు. ఈ 2 వాక్యాలలో ఏది సరైంది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూడండి. ఏ మరియు బి 2, ఏ మాత్రమే, బి మాత్రమే, ఏ మరియు బి 2 కావు అని ఆప్షన్స్ ఇచ్చారు. సో ఆన్సర్ వచ్చేసి ఏ మాత్రమే అన్నమాట. ఆన్సర్ వచ్చేసి ఏ మాత్రమే. సెకండ్ ఆన్సర్ అంటే చంద్రుడి అన్వేషణలో భాగంగా స్పేస్ ఎక్స్ జనవరి 15న కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి బ్లూ హోస్ట్ 1 హాకోట్ R2 అనే లోనర్ ల్యాండర్లను ఫాల్కన్ 9 ర్యాకెట్ ద్వారా ప్రయోగించింది. ఇది కరెక్ట్ సెంటెన్స్ అనమాట. సో ఆన్సర్ ఈస్ ఏ. నెక్స్ట్ 5th వన్ చూడండి. ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్ సంబంధించిన క్రింది వాక్యాలలో ఏది ఒప్పు అని అడుగుతున్నారు. ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్కి సంబంధించిన బిట్ అనమాట. ఇది గమనించండి. 2024 గాను మహిళా విభాగంలో భారత గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి విజేతగా నిలిచింది. హంపి మహిళా ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్గా నిలవటం ఇది మొదటిసారి. పురుషుల విభాగంలో రష్యాకు చెందిన గ్రాండ్ మాస్టర్ వోల్దర్ ముర్జిన్ ఛాంపియన్గా అవతరించారు. ముర్జిన్ అతి పిన్న వయసు ఛాంపియన్గా చరిత్ర సృష్టించాడు. ఈ 4 సెంటెన్స్లో ఏది ఒప్పు అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఆన్సర్ వచ్చేసి ఏ మరియు సి అనమాట. ఈ 2 సెంటెన్స్ అనేది కరెక్ట్ ఫ్రెండ్స్. అవేంటో చూద్దాం. 2024 గాను మహిళా విభాగంలో భారత గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి విజేతగా నిలిచింది. అంతే కదా. మహిళా విభాగంలో వచ్చేసి చెస్ ఛాంపియన్గా 2024లో హంపి విజేతగా నిలిచింది. నెక్స్ట్ వచ్చేసి సి పురుషుల విభాగంలో రష్యాకు చెందిన గ్రాండ్ మాస్టర్ వోలోదర్ ముర్జిన్ ఛాంపియన్గా అవతరించారు. సో ఆన్సర్ వచ్చేసి ఏ మరియు సి అనమాట. ఆన్సర్ ఏ మరియు సి. సెకండ్. ఓకే. ఈ క్రింది వాక్యాలను గ్రహించుము. ఫుట్బాల్ సమైక్య FA అందించే బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును వినిసియస్ జూనియర్ బ్రెజిల్ అందుకున్నాడు. నెక్స్ట్ బి మహిళా విభాగంలో స్పెయిన్ మిడ్ ఫీల్డర్ ఐతానా బోన్మాటి ఫిఫా బెస్ట్ ప్లేయర్ అవార్డును కైవసం చేసుకుంది. పై వాక్యాల్లో ఏది సరైనది అని అడుగుతున్నారు. చూడండి ఫ్రెండ్స్. ఈ క్రింది వాక్యాల్లో ఏది కరెక్ట్ అంటే ఈ 2 కరెక్టే అనమాట. ఏ మరియు బి కరెక్ట్. ఈ 2 కరెక్టే. ఆన్సర్ వచ్చేసి 2 అనమాట. అవేంటియో చూద్దాం. ఫుట్బాల్ సమైక్య అందించే బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును వినిసియస్ జూనియర్ అందుకున్నాడు. కరెక్టే. మహిళా విభాగంలో స్పెయిన్ మిడ్ ఫీల్డర్ ఐతానా బోన్మాటి ఫిఫా బెస్ట్ ప్లేయర్ అవార్డు కైవసం చేసుకుంది. సో ఈ 2 సెంటెన్స్ అనేది కరెక్టే ఫ్రెండ్స్. ఆన్సర్ వచ్చేసి సెకండ్. నెక్స్ట్ 7th వన్ చూడండి. ఈ క్రింది వాక్యాలను గ్రహించుము. ప్రపంచ బ్లిట్ చెస్ ఛాంపియన్షిప్ 2024లో వైశాలి బంగారు పతకాన్ని గెలుచుకుంది. నెక్స్ట్ బ్లిట్ ఛాంపియన్ పురుషుల విభాగంలో మాగ్నస్ కార్ల్సన్ నార్వే, ఇయాన్ నెపోమియెచ్చి రష్యా టైటిల్ను పంచుకున్నారు. ప్రపంచ బ్లిట్ ఛాంపియన్ పథకంలో నెగ్గిన 3వ ప్లేయర్ వైశాలి. 2017లో విశ్వనాథన్ ఆనంద్ ఆంస్యం 2022లో కోనేరు హంపి రజతం గెలుచుకున్నారు. సరైన సమాధానాన్ని ఎంపిక చేయము. ఏ మరియు బి, బి మరియు సి, ఏ మరియు సి, ఏ బి మరియు సి. సో వీటిలో ఏది సరైన సమాధానం అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. బి మరియు సి మాత్రమే సరైన సమాధానం అనమాట. అవేంటో చూద్దాం. చూడండి. బ్లిట్ ఛాంపియన్ పురుషుల విభాగంలో మాగ్నస్ కార్ల్సన్ నార్వే, ఇయాన్ నెపోమియెచ్చి రష్యా టైటిల్ని పంచుకున్నారు. ఇది కరెక్టే. నెక్స్ట్ సి ప్రపంచ బ్లిట్ ఛాంపియన్ పథకం నెగ్గిన 3వ ప్లేయర్ వైశాలి. 2017లో విశ్వనాథన్ ఆనంద్ కాంస్యం 2022లో కోనేరు హంపి రజతం గెలుచుకున్నారు. సో ఆన్సర్ వచ్చేసి బి మరియు సి అంటే 2 అనమాట. నెక్స్ట్ 8th వన్ చూద్దాం. ఈ క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి అంటున్నారు. ప్రముఖ అమెరికా మ్యాగజైన్ ట్రాక్ అండ్ ఫీల్డ్ 2024వ సంవత్సరానికి గాను మేటి పురుష జావెలిన్ త్రో అథ్లెటిక్గా భారత జావెలిన్ ప్లేయర్ నీరజ్ చోప్రాను ఎంపిక చేసింది. నెక్స్ట్ బి చూడండి. భారత్ వేదికగా 2025 ఏడాది సెప్టెంబర్లో గ్లోబల్ జావెలిన్ ఛాంపియన్షిప్ జరగబోతుంది. పై వాక్యాలు ఏది సరైనది అని అడుగుతున్నారు. ఈ 2 సెంటెన్స్లో ఏది సరైనది అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఈ 2 కరెక్టే అనమాట.
ఈ 2 సెంటెన్స్ అనేది కరెక్టే. అంటే ఆన్సర్ వచ్చేసి ఏ మరియు బి, ఈ 2 కరెక్ట్ ఆన్సర్సే. అవేంటి చూద్దాం. ప్రముఖ అమెరికా మ్యాగజైన్ ట్రాక్ అండ్ ఫీల్డ్ 2024 సంవత్సరానికి గాను మేటి పురుష జావెలిన్ త్రో అథ్లెటిక్గా భారత జావెలిన్ ప్లేయర్ నీరజ్ చోప్రాను ఎంపిక చేసింది కరెక్టే. నెక్స్ట్ భారత వేదికగా 2025 ఏడాది సెప్టెంబర్లో గ్లోబల్ జావెలిన్ ఛాంపియన్షిప్ జరగబోతుంది. సో ఆన్సర్ వచ్చేసి ఏ మరియు బి. 4th వన్ ఆన్సర్. నెక్స్ట్ 9th వన్ చూడండి. స్పోర్ట్స్ నియామకాలకు సంబంధించిన క్రింది వాక్యాలలో ఏది ఒప్పు అని అడుగుతున్నారు. స్పోర్ట్స్కి సంబంధించినవి అనమాట. ఈ వాక్యాలు ఏది ఒప్పు కరెక్ట్ సెంటెన్స్ అని అడుగుతున్నారు ఫ్రెండ్స్, గమనించండి. భారత అథ్లెటిక్స్ కమిషన్ చైర్పర్సన్గా లాంగ్ జంపర్ అంజుబాబీ జార్జ్ ఎంపిక అయింది. 9 మంది బృందానికి ఆమెనే సారథి. బీసీసీఐ కార్యదర్శిగా దేవజిత్ సైకియా, కోశాధికారిగా ప్రభ్తేజ్ సింగ్ భాటియా నియమితులయ్యారు. దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్కు మెరిల్ బోన్ క్రికెట్ క్లబ్ 2024 గౌరవ సభ్యత్వాన్ని ఇచ్చింది. పై వాక్యాలు ఏది కరెక్ట్ సెంటెన్స్ అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి ఏ మరియు బి అనమాట. అంటే ఈ 2 కరెక్ట్ సెంటెన్స్. భారత అథ్లెటిక్స్ కమిషన్ చైర్పర్సన్ లాంగ్ జంపర్ అంజుబాబీ జార్జ్ ఎంపిక అయింది. 9 మంది బృందానికి ఆమెనే సారథి చేశారు. బీసీసీఐ కార్యదర్శిగా దేవజిత్ సైకియా, కోశాధికారిగా ప్రభ్తేజ్ సింగ్ భాటియా నియమితులయ్యారనమాట. సో ఈ 2 కరెక్ట్ సెంటెన్స్. నెక్స్ట్ 10th వన్ చూడండి, లాస్ట్ వన్ ఫ్రెండ్స్. 2 వాక్యాలను ధృవీకరణ మరియు కారణంగా సూచించారు. ధృవీకరణ, కారణం అనమాట. ఈ 2 వాక్యాల్లో అత్యంత తగిన ఐచ్ఛికాన్ని ఎన్నుకోండి అని అడుగుతున్నారు. చూడండి. ఫస్ట్, విజయవాడ పాయకాపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ 2025 జనవరి 4న ప్రారంభించారు. ఎన్నికల సమయంలో డొక్కా సీతమ్మ గారి పేరు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రస్తావించడంతో పథకానికి పేరు పెట్టారు. ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అనేది చూడండి ఫ్రెండ్స్. ఈ 2 అనేది కరెక్టే ఫ్రెండ్స్. చూడండి ఇంకోసారి. విజయవాడ పాయకాపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట్ర విద్యాశాఖ ఐటీ శాఖల మంత్రి అయిన నారా లోకేష్ గారు 2025 జనవరి 4న ప్రారంభించడం అనేది జరిగింది ఈ పథకము. దీనికి కారణం ఏంటంటే ఎన్నికల సమయంలో డొక్కా సీతమ్మ గారి పేరు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రస్తావించడంతో పథకానికి ఆ పేరు పెట్టడం అనేది జరిగిందనమాట. సో ఈ 2 సరైన ఆన్సర్స్. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.